నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయంలో మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ తో కలిసి జిల్లా ఎమ్మెల్యేలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, టీడీపీ నాయకులు కార్యకర్తలపై అనేక తప్పుడు కేసులు పెట్టారన్నారు. అన్ని కేసులపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని, తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అనుమతులు అతిక్రమించి రాజ్యంగా తవ్వకాలు జరిపారని, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 172 కిలోమీటర్ల గుంతలను పూడ్చే కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని, ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి ప్రకారము 3,000 రూపాయలు 4,000 రూపాయలకు పెంచడము, అదేవిధంగా 3 నెలలు బోనస్ కింద ప్రతి నెల 1,000 రూపాయలకు ప్రకారం మొత్తము 7,000 రూపాయల పింఛన్లను 1వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1వ తారీఖున శాసనసభ్యులము, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా, ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటన్నిటిని ప్రజలకు తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది. మా అధినేత